శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడిన ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదిష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడికలలు 9 రోజుల్లో పరిష్కారం. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది. నమ్మకంతో ఒకసారి కాల్ చేయండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్పబడెను. గురూజీ శివరామరాజు గారు. ఫోన్ నంబర్ 8919811413. మార్చి 28 కన్యా రాశి వారికి హఠాత్తుగా జీవిత భాగస్వామి ఇలా చేస్తుంది. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 మార్చి 28న హఠాత్తుగా కన్యా రాశి వారికి జీవిత భాగస్వామి ఇలా చేస్తుంది. ఈ రాశి వారికి జీవిత భాగస్వామి ద్వారా ఏ విధమైన ఫలితాలు రాబోతున్నాయో, అలాగే జీవిత భాగస్వామి నుండి ప్రధానమైన అంశాలు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు తెలుస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఈ రాశి వ్యక్తులు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. నీతి నియమాలను పాటిస్తారు. కొత్తగా పరిచయమైన పాత స్నేహాలను విడిచిపెట్టకుండా కొత్త వారితోనూ పాత వారితోనూ ఏ విధంగా ప్రవర్తించాలో నైపుణ్యం కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి వారికి ప్రాణ స్నేహితులు ఎక్కువగా ఉంటారు. బంధుత్వాలను అస్సలు వదులుకోలేరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తారు. పట్టుదల కలిగిన వ్యక్తులు ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. అలాగే కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. ప్రాక్టికల్ మైండ్ సెట్ ని కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 మార్చి 28న దినఫలాలు కనుక చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీ యొక్క జీవిత భాగస్వామి వల్ల అనవసరమైన గొడవల్లో తలదూర్చాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో, బంధువులతో, మీ యొక్క సన్నిహితులతో కానీ గొడవపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆలోచించి జాగ్రత్తగా మీరు మాట్లాడడం చాలా ఉత్తమం. అంటే ఒకరికి సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో మరొకరి మనసు నొప్పించకుండా జాగ్రత్త పడండి. అలాగే ఒకరి గురించి ఒకరికి అర్థమయ్యేలా వివరణ చెప్పండి. బంధాలు విచ్ఛిన్నమయ్యే ప్రమాదం కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ రోజు తన వల్ల మీరు అనవసరమైన గొడవల్లోకి తలదూర్చి మానసిక ప్రశాంతతను కోల్పోతారు. అలాగని తనతో మీరు గొడవ పెట్టుకోవడం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే పరిస్థితులు ఆ విధంగా వస్తాయి. తన మూలంగా గొడవ జరుగుతుంది, కానీ ఆ గొడవకు కారణం తాను కాదు. ఈ విషయాన్ని మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం వ్యాపారవేత్తలకు అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార జీవితం గురించి కొన్ని మెళకువలైతే మీరు నేర్చుకోబోతున్నారు. వినియోగదారుల్లో ఒకరి నుండి ప్రశంసలు పొందుకుంటారు. ఈ రోజు దినఫలాల్లో ఈ రాశి వ్యక్తులకి భాగస్వామి వ్యాపారాలు చేయాలని ఆశ కలుగుతుంది. పెట్టుబడుల కోసం అన్వేషిస్తారు. ఆర్థిక ద్వారాలు తెరవబడతాయి. ఎదురు చూస్తున్న వారికి ఒక చక్కటి భాగస్వామికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మీకు మధ్యవర్తుల ద్వారా లభించే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి కొన్ని మెళకువలు నేర్చుకుంటారు. కొన్ని సూచనలు, సలహాలు అందించే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి సానుకూల ఫలితాలు ఉన్నప్పటికీ మీ తోటి ఉద్యోగస్తుల్లో ఒకరితో చిన్న గొడవ జరిగే అవకాశం కనిపిస్తుంది. ఈ అంశంలో మీరు జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. వారితో గొడవ పెట్టుకోవడానికి ముందుగా 1-4 సార్లు ఆలోచించండి. పరిస్థితిని చేయి దాటిపోనివ్వకుండా మీ యొక్క అదుపు ఆజ్ఞల్లో ఉంచుకోండి. ప్రశాంతంగా ఉండండి. సంయమనాన్ని పాటించండి. మీ యొక్క పై అధికారుల ప్రశంసలు పొందుకోబోతున్నారు. దీనికి కారణం కూడా మీ శ్రేయోభిలాషుల్లో ఒకరినే చెప్పుకోవాలి. మీరు పని విషయంలో చాలా హెల్ప్ఫుల్ గా ఉండడానికి, వారికి మీకు సహాయం చేయడానికి మీరైతే కనుక సామరస్యంగా ఉండడానికి ప్రయత్నించాలి. అధికారుల ద్వారా ప్రశంసలను పొందుకుంటారు. ఆర్థికపరమైన అంశాలు చూసినట్లయితే ఖర్చులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. విలాసవంతమైన వస్తువుల కోసం డబ్బు ఖర్చు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక క్రమశిక్షణ అనేది చాలా అవసరం. స్థిరాస్తి విషయాల్లో 1-10 సార్లు ఆలోచన చేసి నిర్ణయాలను తీసుకోండి. ఈ రాశి వారికి శివారాధనతో పాటు హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ రాశి వారు సోమవారం మరియు శుక్రవారం విడిచిపెట్టి మిగిలిన దినాల్లో ముఖ్యమైన పనులను చేసుకుంటే కనుక చక్కటి ఫలితాలను పొందుకుంటారు. అదృష్ట సంఖ్య వచ్చేసి 4. అలాగే అదృష్ట రంగు వచ్చేసి ఆకుపచ్చ. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.